Hi friends, welcome to my channel. This is Bhaiya Sunny Yadav and good afternoon from Zimbabwe, Harare. So ee roju aithe matram nenu meeku Zimbabwe lo nenu undaboye హౌస్ టూర్ అయితే చూపించబోతున్నా. అండ్ మనకి జింబాబ్వే అనగానే మొత్తం మనకి టీవీలో అయినా లేదంటే వేరే ఎక్కడైనా యూట్యూబ్ వీడియోస్లో అయినా ఎక్కడైనా ఏం కనిపిస్తుంది, పేదరికం అండ్ అంతా వాళ్ళ పాపం ఫుడ్ కోసం కొట్టుకోవడమో లేదంటే ఇన్ఫ్లుయేషన్ ఇవే మనకి బాగా ఎక్కువ న్యూస్లో కానీ ఎక్కడైనా చూస్తాం కదా. కానీ జింబాబ్వేలో కూడా ఇంత మంచి ఇల్లులు, ఇది ఎయిర్బిఎన్బిలో ఉంది ప్రాపర్టీ. ఇదైతే మాత్రం నాకు ఎంత రేటుకి వచ్చింది అనేది మాత్రం నేను మీకు చెప్తా వీడియో లాస్ట్లో. ఫస్ట్ అయితే నేను మీకు ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా చూపిస్తా, తర్వాత మీకు దీని రేట్ చెప్తా. అప్పుడు మీకే ఆశ్చర్యపోతారు అనమాట, ఏంది ఇంత మంచి ఇల్లులు కూడా ఉంటాయి ఇక్కడ జింబాబ్వేలో అని. మన ఛానల్లో అయితే నేను ఫస్ట్ తీయబోయే 8K వీడియో ఇదే అనమాట. 8K 30 FPS గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లో ఫస్ట్ తీసే 8K 30 FPS వీడియో ఇది. శాంసంగ్ ఫోన్లో తీస్తున్నా, కెమెరాలో కాదు. సో క్లారిటీ ఎట్లుంటుందో నాకు తెలియదు, ట్రై చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి అయితే ఫ్రంట్ అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు నేను అదే ఫ్రంట్లో ఉండి మాట్లాడుతున్నా. మనం గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ వద్దాం. ఒకసారి మీకు అంతా క్లియర్గా మొత్తం అన్నీ చూపిస్తా. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ హౌస్ అయితే. గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం పదండి. సో ఇది వచ్చేసి అయితే మెయిన్ గేట్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈ గేట్ లోపల నుంచి ఎంటర్ అవ్వాలా. అండ్ ఇక్కడైతే కొంచెం స్పేస్ ఉంది. ఇది కార్ పార్కింగ్కి యూజ్ చేస్తారా వీళ్ళు లేదంటే వేరే దానికి యూజ్ చేస్తారా అనేది అయితే నాకు కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ఆడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ కొంచెం కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఒక 2-3 కార్లు ఈజీగా పడతాయి. మన బైక్లు అయితే మాత్రం ఒక 20 బైకులు కూడా పెట్టేయచ్చు ఇక్కడ. ఇది స్టార్టింగ్ అయితే మాత్రం. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఒక పాత్ చూసారు కదా. ఇప్పుడు దీని వెనకనే వీళ్ళు ఇందులో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సర్వెంట్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకంట నేను అడిగిన మీకు ఎంత జీతం ఇస్తారని అడిగితే ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్కళ్ళకి $250 అనమాట. మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే దగ్గర 21,000 ఇండియన్ రూపీస్. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది చాలా ఎక్కువ పైసలే. కాకుండా ఏంటంటే జింబాబ్వేలో కొంచెం ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఆ రేటు వస్తుందన్నమాట. అసలు వీళ్ళకి ఇన్ఫ్లేషన్ ఇట్లాంటివన్నీ ఏం లేకుండా ఉంటే ఇంకా చాలా తక్కువ రేటుకి వచ్చేది. సో ఇది వచ్చేసి మెయిన్ హౌస్ లుక్ అనమాట. ఇప్పుడు ఇదైతే 3 BHK హౌస్. సో ఈ హౌస్ లోపల ఒక కిచెన్ అండ్ ఒక పెద్ద హాల్, 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళాక చూపిస్తాయి. ఇప్పుడు ఇది మీకు ఫ్రంట్ బాగా పెద్దగా కనిపిస్తుంది చూసారు కదా, బ్యాక్ సైడ్ తక్కువ ఉంది. ఆ ఉన్న హౌస్ మొత్తం కూడా అంతా ఈ ఫ్రంట్ ఫేస్లోనే ఉంది. ఇది హాలు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అక్కడ బెడ్రూమ్స్ వరుసగా 3 బెడ్రూమ్స్ వచ్చేసినాయి. అంటే మీరు అనుకోవచ్చు వెనక్కి చాలా పెద్దగా ఉందేమో అనుకోవచ్చు, అంత వెనక్కి అయితే అంత పెద్దగా ఏం లేదు. వెనక సర్వెంట్ క్వార్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు నాకు మెయిన్గా ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఇట్లా ఇంట్లో నుంచి మనం లోపలికి రాగానే బయటికి రాగానే మెయిన్ డోర్లో నుంచి ఇక్కడ ఒక మంచి గుడిసె. బాబా ఇవ్వండి, ఈ పుల్లలు ఏం పుల్లలో ఇది తెలియదు, ఆఫ్రికా మొత్తంలో ఉంటాయి ఈ పుల్లలు. మనకి ఎంత ఎండాకాలంలో అయినా కానీ దీని కింద కూర్చున్నాం అనుకోండి మస్తు చల్లగా ఉంటాయి. ఇక్కడ ఈ పుల్లలు ఇక్కడ ఒకసారి చూపించరు ఇది. సో ఇక్కడ ఈ పుల్లలు చూసారు కదా, ఇది మనం మొన్న నమీబియాలో కనిపించినాయి, రిసార్ట్లో బోత్స్వానాలో కనిపించినాయి, ఈడ కూడా కనిపించినాయి. అండ్ లోపలైతే ఇక్కడ ఒక మంచి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. ఈడ ఫిష్ ట్యాంక్ ఇచ్చారు. ఫిష్ లేవు, ఇలా వాటర్ లేవు, ఏం లేవు, మొత్తం ఖరాబ్ అయిపోయినట్టుంది. సో ఇది అనమాట. అబ్బా సాయంత్రం టైంలో మంచి ఇట్లా కూర్చొని రిలాక్స్ అవుతూ ఇక్కడ ఒక ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకున్నా సూపర్ ఉంటుంది. లేదంటే ఏం లేదు అన్నీ వదిలేసుకొని వచ్చి మంచిగా కాళ్ళు ఇట్లా పెట్టుకొని ఆరామ్సే మంచి సినిమా చూసుకోవాలన్నా కూడా సూపర్ ఉంటుంది. అండ్ పైన చూడండి మొత్తం ఇదంతా కూడా ఇట్లా పిరమిడ్ షేప్లో చేసిర్రు. అంటే పిరమిడ్ అంటే ఎగ్జాక్ట్లీ పిరమిడ్ లాగా కాదు, మొత్తం ఇట్లా పైకి ఇట్లా మీకు కనిపిస్తుంది చూసారు కదా. ఆ షేప్ని ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు, అందుకే పిరమిడ్ షేప్ అని చెప్పిన. ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఇంకా లోపలికి పోయి చూద్దాం అంతే ఎట్లుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడండి. ఆ స్విమ్మింగ్ పూల్ చాలా డెప్త్ ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియో అయిపోయాక వచ్చేసి ఒకటేసారి జుప్ అని దూకేస్తాను ఇళ్ళకి. అమ్మ మైక్ ఉంది లోపల పడగాల. సో ఇక్కడ ఇటు సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, మన ఇటు సైడ్ వచ్చి చూస్తే ఇక్కడ అంతా కూడా కింద చూడండి లాన్ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. మొత్తం ఒక 3 ఎంప్లాయీలు ఉన్నారు ఇక్కడ. అంటే దగ్గర ఒక 70,000 ఓన్లీ వాళ్ళకి శాలరీ ఇవ్వడానికే సరిపోతుంది. ఇంకో మెయింటెనెన్స్ ఒక 30,000 ఈజీగా ₹1,00,000 అయితే సరిపోతుంది. ఇక్కడ మంచి చెట్లు చూడండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడైతే మాత్రం. నిజం చెప్తున్నాగా, ఏం లేదు ఇక్కడ ఒక మంచిగా సాప్ వేసుకొని పడుకున్నా కూడా చాలు, ఫుల్ సెట్ ఉంటుంది. అసలు ఎన్ని చెట్లు, ఎంత చల్లగా ఉంది అసలు ఇక్కడ. అంతే మంచిగా సాయంత్రం టైంలో ఎండ పోయిన తర్వాత లేదంటే ఇక్కడ నీడ వచ్చినప్పుడు కూర్చోడానికి అయితే మాత్రం ఇక్కడ మంచిగా ఒక టేబుల్ లాంటిది అరేంజ్ చేశారు. ఈ టేబుల్ అరేంజ్ చేసి చాలా రోజులు అయినట్టుంది, మొత్తం పగిలిపోయింది. నిజంగా ఇల్లు అంటే మాత్రం ఇట్టు ఉండాలి అసలుకి. ఇది కూడా చూడండి, ఏదో షో చెట్టు పెంచుతున్నారు. ఇక్కడ ఏంటంటే మట్టి కూడా చాలా వరకు బయట నుంచి తెచ్చిన మట్టే. ఇది ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడిది కాదు, ఇదంతా కొంచెం మంచి ఎర్రమట్టి వేరే దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ
నీట్గా పెట్టేసారు అనమాట. ఇట్లా ఇది అసలు ఇల్లు అంటే ఇగో ఇట్లా ఉండాలి అంతే. ఇంకా ఇగో స్విమ్మింగ్ పూల్ ఉండాలా, మంచిగా సిట్అవుట్ ఏరియా ఉండాలా, ఇట్లా చెట్టు ఉండాలా, అన్నీ ఉండాలా, అప్పుడే అది ఇల్లు అవుతుంది. కానీ ఇంకా ఒకప్పుడు అంతే కదా, పాతకాలంలో ఇల్లు అంటే మినిమం 1 ఎకరంలో ఉండేది. ఇప్పుడు అసలు ఎకరం ఎక్కడ, 1 ఎకరంలోనే ఒక 100 ఫ్యామిలీలు ఉంటుంది. హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే పెద్ద అపార్ట్మెంట్ కడితే అందులోనే ఇంకో 100 మంది ఉంటారు. సో ఇక్కడ కూడా స్విమ్మింగ్ అయిపోయాక వచ్చి కూర్చోడానికి ఇక్కడ, అండ్ సైడ్లో కూడా ఇంకా పెద్ద లానే ఉంది. ఇక్కడ మొత్తం వాటర్ ట్యాంకు, లాను, కూర్చోడానికి చైర్లు. ఇదేందబ్బా, ఇదేందో పాతకాలం నాటిది ఇదేందో. అండ్ దీన్ని ఒకవేళ ఈ ఇల్లుని ఇక్కడ ఏరియాలో కొనాలంటే ఎంత అవుతుందని చెప్పేసి నేను అడిగిన. ఇదంతా కూడా జింబాబ్వేలో రిచెస్ట్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం ఉన్నది జింబాబ్వేలోనే ద రిచెస్ట్ ఏరియా అంటే ఇదే అనమాట. ఎందుకంటే ఎక్కడ ఏ ఇల్లు చూసినా కూడా అన్నీ ఆల్మోస్ట్ ఇక ఇట్లనే ఉంటాయి, ఇంతే స్పేషియస్గా, ఇంతే రిచ్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా ప్లాన్ చేసి కట్టుకున్నది అనమాట. ఈ ఏరియా ఏదైతే ఉందో నిన్న మనం ఉన్నదంతా కూడా నార్మల్గా అనమాట. సో ఇదేంటంటే ప్లాన్డ్ సిటీ ఈ ఏరియా సైడ్ మాత్రం. కొంచెం దీని బయట నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను. ముందుకెళ్ళిన తర్వాత యూఎస్లో ఎట్లయితే ఉంటాయో మామూలుగా మన షాప్స్, కాఫీ షాప్లు ఇట్లాంటివన్నీ, దానికన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇక్కడ. నేను అసలు అది చూడండి, ఏంది ఇది జింబాబ్వేనా ఇంకెక్కడ అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయినా. అంత బాగుంది. మనం అయితే లోపలికి వెళ్దాం. ఒకసారి ఇటు సైడ్ కూడా పనిలో పని జస్ట్ చూపిస్తా. సేమ్ అంతే, ఇంకా చెట్లు సైడ్కి మీకు కనిపిస్తుంది కదా లాన్ ఏరియా, అండ్ అంతే ఒక 6 కూర్చోడానికి ఒక సిట్అవుట్ బయట. ఇక్కడ ఏంటంటే ఇగో ఈ చైర్లు అన్నీ కూడా వీళ్ళు ఐరన్తో చేసి పెడుతున్నారు. ఐరన్ దానికి వైట్ పెయింట్ వేసి, సేమ్ నేను నిన్న ఉన్న ఎయిర్బిఎన్బిలో కూడా అట్లనే చేశారు. ఇక్కడ కూడా అంతే ఉంది. ఇగోండి ఇక్కడ మీకు చూపిస్తారండి క్లియర్గా. మీకు ఫ్రంట్ ఫేస్లో కనిపించింది చేశారు కదా, అందులో ఓన్లీ ఇగో ఇక్కడ వరకు హౌస్, ఇక్కడ నుంచి ఇదే హౌస్. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ వేరే వాళ్ళు ఉంటున్నారు. మేబీ ఇందులో ఓనర్స్ అయినా ఉండొచ్చు, సర్వెంట్ క్వార్టర్స్ అయితే అక్కడనే చూడండి. ఒక ఆమె వైట్ టీషర్ట్ వేసుకొని ఉంది కదా, అది సర్వెంట్ క్వార్టర్స్ అనమాట. వాళ్ళు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, నేను చెప్పాను కదా, వాళ్ళకి 3కి 3 రూమ్స్ ఇచ్చినట్టు. లేదంటే అందులో ఎవరన్నా ఫ్యామిలీ ఉన్నారేమో. అయితే 2 ఇల్లు ఉన్నట్టున్నాయి ఇలా. మన ఉందైతే ఫ్రంట్ మెయిన్ వ్యూనే 3 బెడ్రూమ్దే. లోపలికి వెళ్ళేసి ఒకసారి మీకు లోపల ఎట్లుందో కూడా చూపిస్తా. అండ్ లోపల కూడా చాలా బాగుంది అసలుకి. నిజంగా నేను చెప్తున్నా కదా, ఈ ఆఫ్రికాలో ఇది జింబాబ్వే లాంటి కంట్రీలో ఇట్లుంటుందని చెప్పేసి నేను అనుకోలే. నాకైతే ఎప్పుడెప్పుడు ఈత కొట్టాలా అనిపిస్తుంది చూస్తుంటే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా. ఇక మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక సిట్అవుట్ ఏరియా. ఎన్ని సిట్అవుట్ ఏరియాలు ఇస్తారు నాయన, ఏదైనా పెద్ద ఫంక్షన్ చేస్తారా ఏంది ఇక్కడ? ఇక్కడ ఒక సిట్అవుట్ ఏరియా, అక్కడొకటి. ఓ నాయనో, ఇక్కడ కూర్చోడానికి ఒక 10-20 మందిని పిలిపించాలనుకుంటా. ఇక వాళ్ళిద్దరే అక్కడ ఇందులో వర్క్ చేసేవాళ్ళు. ఒక ఆమె పేరు జెస్సికా, ఇంకొక ఆమె పేరు నాకు తెలియదు. సో ఇది అనమాట. ఇంత పెద్ద ఇంటికి ఇంత చిన్న తొర్రలాగా పెట్టారు. ఎంట్రన్స్ అయితే మాత్రం లోపల పోవడానికి. ఇది మెయిన్ ఏరియా. ఇదిగోండి, ఇక్కడికి వచ్చి చూసినామంటే ఇక్కడ ఒక మిర్రర్, అండ్ ఇక్కడ చూడండి అన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఎంత రిచ్నెస్ ఉందో. మన షూస్ అయితే నేను ఆడే పెట్టినా, నాకు లోపల దాకా మోసుకోవడానికి బద్ధకం అయిపోయింది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి హాల్ అయితే మాత్రం, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. అండ్ అంతే, ఇంకా ఇట్ సైడ్ ఇంకొక స్టోరేజ్ రూమ్ అనుకోండి. ఇది స్టోరేజ్ రూమా లేకుంటే ఏందో మరి, ఏం రూమో నాకే తెలియదు. ఇక్కడ క్రాకరీ ఇక అన్నీ పెట్టుకున్నారు చూడండి, గ్లాసులు, ఊరిని మందు కూడా పెట్టారు వీళ్ళ. అండ్ ఇది అనమాట లోపల అయితే. అండ్ ఎంట్రన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి మనం డైవర్షన్ తీసుకుంటే ఇక్కడ కిచెన్ ఉంది. సో ఇక్కడ చూసారు కదా, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టినాం మేము. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. టు బీ హానెస్ట్ చెప్పాలంటే కిచెన్ అయితే మాత్రం చాలా యావరేజ్ ఉంది. యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు 3 బెడ్రూమ్లు ఇక్కడ. ఇది వచ్చేసేమో ఫస్ట్ బెడ్రూమ్. స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇందులో. లోపల మొత్తం అంతా చాలా రిచ్గా వీళ్ళు డిజైన్ చేసి అయితే పెట్టిర్రు. ఈ రేంజ్లో ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇది ఫస్ట్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. అక్కడ ఎవరో ఇంగ్లీష్ ఆమె ఇది ఫోటో పెట్టిర్రు, ఎవరో ఆమె తెలియదు. మేబీ సింగర్ అన్న అయ్యి ఉండొచ్చు, లేదంటే ఎవరైనా నార్మల్గా ఫోటో తీసిందన్న అయ్యి ఉండొచ్చు. ఇంకోండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇగో ఈ 2 బెడ్రూమ్లకి కలిపి ఇక్కడ ఒక వాష్రూము అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదు, దీనికి సపరేట్ ఇచ్చారు. బాత్ టబ్ ఉంది అందులో. వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంకా ఇదే వాళ్ళకి పని. ఇంకా చూసారు కదా, ఇగో బాత్ టబ్ కూడా ఉంది అక్కడ. అండ్ మనం ఇప్పుడు ఫైనల్లీ
మూడవ బెడ్రూమ్కి ఎంటర్ అవబోతున్నాం. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అనమాట. ఆల్రెడీ నేను వచ్చేసి ఐటమ్స్ పెట్టేసిన, ఇక మైక్ కోసం మైక్ ఇవన్నీ మొత్తం ఇప్పేసిన. సో ఇది కూడా చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉందో అసలుకి. చాలా రాయల్గా క్లాసీ లుక్ ఉంది అసలుకి. ఇది అనమాట. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. నా పేస్ట్ గీస్ట్ అన్నీ పెట్టారు. ఇక్కడ బాత్ టబ్ కూడా ఉంది ఇందులో. ఇప్పుడే చూస్తాను నేను బాత్ టబ్ ఉందని. చాలా నీట్గా మెయింటైన్ చేసి పెట్టారు. ఇదైతే నాకైతే చాలా వర్త్ అన్నట్టు అయితే అనిపించింది. సో ఇక ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత దీని ప్రైస్ గురించి డిస్కషన్ చేస్తా ఎంత అనేది. అమ్మయ్యా, ఇంకా ఇప్పుడైతే లోపలికి వచ్చి కూర్చున్నా కదా. ఈ ప్లేస్ ఓనర్ పేరు అయితే మాత్రం సావిత్రి అనమాట. మన ఇండియన్ పేరు. అంటే 4-5 హోస్ట్లు ఉన్నారు, అందులో ఒక ఆమె పేరు. ఆమె నాతో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ దీని యాక్చువల్ కాస్ట్ అయితే నార్మల్గా వీళ్ళు 10,000 నుంచి 15,000 వరకు ఇస్తారనమాట ఒక్క రోజుకి. బట్ ఇప్పుడైతే మాత్రం మాకు డిస్కౌంట్లో వచ్చింది. ఎందుకంటే ఈరోజు అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు అనుకోండి ఫుల్ కాస్ట్ ఉంటుందంట. ఫిక్స్డ్ ప్రైస్ ఈ 3 రోజులు బుక్ అయిపోతుందంట. ఈరోజు ఆ 3 రోజులు కాకుండా వేరే ఒక రోజు అనమాట. దానివల్ల అయితే వీళ్ళు కొంచెం డిస్కౌంట్లో ఇచ్చారు మాకు. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లుకి మొత్తం ఇప్పుడు ఇదంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ 7,000 రూపాయలు మాత్రమే. అంటే దీనికన్నా ఇంకా చిన్నగా ఉండి స్పేసు అపార్ట్మెంట్ లాగా ఉన్నాయి 8,000, 9,000 ఉన్నాయి ఇక్కడ. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ చాలా సేఫ్గా ఉంది. మేము ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఏంది అనేది. ఇక్కడ పక్కనే మంచిగా అన్నీ ఉన్నాయి అనమాట. తినడానికైనా ఏదైనా కూడా కొంచెం ఇవన్నీ బాగున్నాయి. సో అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మేమైతే ఇంకా ఇదైతే తీసుకున్నాం. సో ఈ ప్లేస్ మీకు ఎట్లా అనిపించిందో తీసుకోండి. ఇంకా ఈ ఒక్క రోజుకి అయితే మాత్రం పెద్ద బంగ్లా మొత్తం నాదే. ఇంకా నేనే ఓనర్ ఒక రోజుకి దీనికి అనుకోండి ఇంకా. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.